హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో ఏపీ రైతన్నల గురించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలోనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొబ్బరి రైతుల కోసం కొబ్బరి తోటల పునరుద్ధరణ స్కీమ్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది కేవలం కొబ్బరి తోటలో ఉన్న రైతులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ స్కీమ్ కింద అర్హత కలిగిన రైతులకు ప్రభుత్వం డబ్బులు విడుదల చేసింది. దీనివల్ల చాలామందికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. చనిపోయిన కొబ్బరి చెట్లు, కాయలు కాయని కొబ్బరి చెట్లను ఉద్యానవన శాఖ అధికారులు గతేడాది మే, జూన్ నెలలో ఇలాంటి చెట్లను గుర్తించి రైతుల పేర్లను నమోదు చేశారు. ఇప్పుడు వీళ్లకు ఆ చెట్లకు సంబంధించి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. ప్రభుత్వం 850 హెక్టార్లలో 23,000కు పైగా కొబ్బరి చెట్లకు డబ్బులు విడుదల చేసింది. ఒక్కో చెట్టుకు రూ. 1,000 అందించింది. దాదాపు 1,330 మందికి పైగా రైతులకు 2.3 కోట్లకు పైగా నగదు విడుదల చేసింది. కోనసీమ జిల్లా ఉద్యాన శాఖ అధికారి రమణ తెలిపిన వివరాల ప్రకారం కొబ్బరి రైతులందరూ ప్రభుత్వ పథకాన్ని వినియోగించుకోవాలన్నారు. హెక్టారుకు 32 చెట్ల వరకు పరిహారం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఈ స్కీమును ప్రతి 5 ఏళ్లకు ఒకసారి అమలు చేస్తూ వస్తుంది. ఒకసారి ఈ పథకం కింద ప్రయోజనం పొందిన రైతులు మరుసటి ఏడాది ఈ ప్రయోజనం పొందలేరు ఫ్రెండ్. ఏపీ రైతన్నల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.